హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సిఎస్ఎస్లో బార్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సిఎస్ఎస్లో బార్డర్స్ని ఎలా క్రియేట్ చేస్తారంటే, ఒక కంటెంట్ అంటే ఒక టెక్స్ట్ లేదా ఒక ఇమేజ్కి అవుటర్ సైడ్లో మన లైన్స్ కానీ ఇచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే బార్డర్స్ అని అంటారనమాట ఫ్రెండ్స్. ఈ బార్డర్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం నేను ఇక్కడ డిఫాల్ట్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో ఒక HTML ఫైల్ అలాగే ఒక CSS ఫైల్ అని క్రియేట్ చేసుకున్న. ఈ ఫైల్లో చూడండి, హెడ్డింగ్లో వెల్కమ్ టు జావా స్క్రిప్ట్, అలాగే ఒక డివ్ ట్యాగ్ ఇచ్చుకొని అందులో క్లాస్ EXP అని ఇచ్చా. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో కొద్దిగా కంటెంట్ అనేది ఇచ్చా. ఏమి ఇచ్చా అంటే టెక్స్ట్ కంటెంట్ ఇచ్చా, లైక్ జావా అండ్ జావా స్క్రిప్ట్. సో కొద్దిగా మ్యాటర్ అనేది ఇచ్చా అనమాట. సో దీన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే క్లాస్ కాబట్టి డాట్ దాని యొక్క నేమ్ ఏమి ఇచ్చానంటే EXP ఇచ్చా, దాని వాల్యూ, నేమ్ కాదు వాల్యూ. సో దానివల్ల .exp అని ఇచ్చా. సో ఫ్లవర్ బ్రాకెట్స్ అనే ఓపెన్ చేసుకున్నమాట. ఇప్పుడు దీన్ని జస్ట్ ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, వెల్కమ్ టు జావా స్క్రిప్ట్, జావా అండ్ జావా స్క్రిప్ట్ ఆర్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ అని కొద్దిగా టెక్స్ట్ అనేది వచ్చింది కదా. సో ఈ టెక్స్ట్కి ఎలా బార్డర్స్ అనేవి ఇవ్వాలి అన్నది ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అవి ఎన్ని రకాలుగా ఉంటాయి. సో గాయస్ చూసినట్లయితే చూడండి, బార్డర్స్ ఇన్ CSSలో ఫస్ట్ దీని ఏమంటారు అంటే బార్డర్ టాప్ అని అంటారు అనమాట. ఓకేనా, ఈ లైన్ ఏమంటారంటే బార్డర్ టాప్, పైన ఉన్న లైన్ని, టాప్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి బార్డర్ రైట్ అని అంటాం. ఇది బార్డర్ బాటమ్, బార్డర్ లెఫ్ట్ అని అంటాం అనమాట. సో ఈ లైన్స్ని వేరియేషన్స్ ఇవ్వచ్చు అనమాట. లైక్ ఎలా అంటే చూడండి, డాట్గా రావచ్చు, సైడ్ పైన ఇక్కడ డాట్స్గా ఇవ్వచ్చు, డబుల్ లైన్స్గా ఇవ్వచ్చు. సో ఈ విధంగా కూడా మనం వాటిని ఇవ్వచ్చు అనమాట. దానికోసం మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏం పేరు అంటే చూడండి, బార్డర్ స్టైల్. స్టైల్లోనే ఏముంది అంటే బార్డర్స్కి స్టైల్స్ ఇవ్వాలి అని అర్థం. సో వీటి వాల్యూస్ చూడండి, డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబుల్, గ్రూవ్, గ్రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్, నాన్ హిడెన్. సో వీటిని మనం యూజ్ చేసి ఎలా ఉండదు ఫస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ నేను ఫస్ట్ బార్డర్ స్టైల్, DASHED డాష్డ్ అని ఇచ్చా. డైరెక్ట్ బార్డర్ స్టైల్ అని ఇచ్చి డాష్డ్ అని ఇచ్చా. సో ఇప్పుడు ఇది మనం ఏమవుతుందో చూద్దాం. సో గైస్ చూసారు కదా, బార్డర్ అంటే ఏంటంటే ఆ బార్డర్ లైన్కి లైన్స్ రావడం జరిగింది ఇక్కడ. సో దీన్ని ఏమంటారంటే డాష్డ్ అని అంటారు అనమాట. నెక్స్ట్ ఏముంది, సాలిడ్ అంటే కరెక్ట్గా ఒక లైన్గా రావడం, దాన్ని సాలిడ్ అని అంటారు. సో ఇక్కడ చూడండి, సాలిడ్ అని ఇచ్చా, రిఫ్రెష్. సో సాలిడ్గా రావడం జరిగింది. నెక్స్ట్ డబుల్ అంటే డబుల్లోనే ఉంది మీనింగ్ ఏంటి, డబుల్ లైన్స్ అనేది వస్తుంది అనమాట. సో చూడండి, డబుల్ లైన్స్ వచ్చింది, చూసారు కదా, ఇక్కడ డబుల్ లైన్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం డబుల్ అయ్యింది. నెక్స్ట్ వాల్యూ గ్రూవ్. చూడండి, సో గైస్ చూసారంటే ఇక్కడ చూడండి, 2 కలర్స్ అనేవి రావడం జరిగింది. ఒకటి గ్రే కలర్, ఇంకోటి బ్లాక్ కలర్ అనమాట. గ్రూ అంటే 2 కలర్స్ రావడం జరిగింది, ఒకటి గ్రే, ఇంకోటి బ్లాక్ అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు రిడ్జ్ అంటే ఏంటో చూద్దాం. రిడ్జ్ అంటే ఆ కలర్స్ అనేది ఆపోజిట్గా రావడం జరిగింది. చూడండి, ఇంతకుముందు గ్రూ అన్నప్పుడు ఈ బ్లాక్ షేడ్ అనేది పైన వచ్చి కింద గ్రే షేడ్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఎలా వచ్చిందంటే గ్రే షేడ్ పైన వచ్చి బ్లాక్ అనేది కింద రావడం జరిగింది అనమాట. సో గైస్ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ వాల్యూ చూద్దాం. ఇన్సెట్ అనా, ఓకే, ఇన్సెట్ అంటే ఏంటో చూద్దాం. ఇన్సెట్ అంటే చూసారు కదా, టాప్ బార్డరు అలాగే లెఫ్ట్ బార్డర్, ఈ 2 బార్డర్స్ అనేది ఎలా వచ్చిందంటే చూడండి, బ్లాక్గా వచ్చింది. ఈ విధంగా
బార్డర్ రైట్, బార్డర్ బాటమ్, ఇది ఒకరో లైట్ గ్రే కలర్గా వచ్చిందనమాట. గైస్ అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ అవుట్ సెట్ అంటే ఏంటో చూద్దాం. OUT అవుట్ సెట్ రీఫ్రెష్. వాటి కలర్స్ అనేవి చూడండి ఆపోజిట్గా రావడం జరిగింది. టాప్లో అలాగే లెఫ్ట్లో లైట్ కలర్ రావడం జరిగింది. ఈ పక్క రైట్ అండ్ బాటమ్ వచ్చి ఒకరు థిక్ కలర్లో రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ వాల్యూ చూద్దాం. నన్ అండ్ హిడెన్, ఆ 2 వాల్యూస్ చూస్ చేసేద్దాం. నన్ అంటే బార్డర్ లేదు, అంటే ఉన్న బార్డర్ కూడా పోయింది అని అర్థం అనమాట. దానికోసం నన్ను ఇస్తాం. అలాగే హిడెన్ కూడా అంతే సేమ్. హిడెన్ కూడా అంటే హిడెన్ అన్నా కూడా బార్డర్ కనిపించదు, ఉంటుంది కానీ బార్డర్ అనేది మనకు కనిపించదు అనమాట. సో ఈ విధంగా ఇన్ స్టైల్స్ అనేవి మనం CSSలో బార్డర్స్కి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ గాయస్ ఇప్పుడు మనం బార్డర్ విడ్త్ అంటే ఏంటో నేర్చుకుందాం. బార్డర్ విడ్త్ అంటే ఆ బార్డర్ ఉన్న సైజ్ మందం అనేది ఎంత ఉండాలి, ఎన్ని పిక్సెల్స్లో ఉండాలి, మీడియము, థిక్, సో ఈ విధంగా అనేది ఉంటుంది అనమాట. సో గాయస్ ఇప్పుడు దాన్ని మనం చూసేద్దాం. బార్డర్ స్టైల్ వచ్చి సాలిడ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది బార్డర్ విడ్త్. బార్డర్ ఇప్పుడు గాయస్ ఒక్కసారి చూడండి, ఇక్కడ బార్డర్ సాలిడ్ ఇచ్చినప్పుడు సాలిడ్గా రావడం జరిగింది. దీన్ని మనం ఈ యొక్క సైజుని మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట, దీని యొక్క విడ్త్ అనేది. సో దాన్ని ఎలా అంటే చూడండి, ఇక్కడ విడ్త్ అనేది మనకు తెలియడం కోసం ఒక 50 పిక్సెల్స్ ఇస్తున్నాం, ఓకేనా. సో 50 పిక్సెల్స్ ఇచ్చి రిఫ్రెష్ పెడుతున్నాం. సో గాయస్ చూస్తారు కదా, అది 50 పిక్సెల్స్ అనేది రావడం జరిగిందనమాట, ఓకేనా. ఇప్పుడు మీడియం అంటే ఏంటి, అలాగే థిక్ అంటే ఏంటో చూద్దాం. అంటే మీడియం అంటే ఆ సాలిడ్ అనేది అంటే ఉన్నది ఉన్నట్టే ఉంటుంది అనమాట. మీడియం సైజులో ఉంటుంది. థిక్ అంటే ఇంకొకరు థిక్గా మారుతుంది అంతే, ఓకేనా. సో థిక్ అంటే ఉన్నది ఇంకొకరు థిక్గా మారడం జరిగిందనమాట. సో గాయస్ బార్డర్స్లో విడ్త్ అనేది ఎలా ఇచ్చాము చూస్తారు కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్కి సపరేట్గా కూడా మనం వాటి యొక్క వాల్యూస్ అనేది ఇవ్వచ్చు అనమాట. చూడండి 5 పిక్స్ ఇక్కడ టాప్ అంటే పైన ఉన్న లైన్, బార్డర్ పైన ఉన్న లైన్, రైట్ సైడ్ ఉన్న లైన్, బాటమ్ సైడ్ ఉన్న లైన్, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్. టాప్లో ఒక 5 పిక్సెల్స్ ఇస్తే ఆ లైన్ అనేది 5 పిక్సెల్స్ రావడం జరుగుతుంది. అలాగే 10 పిక్సెల్స్ ఇస్తే రైట్ సైడ్లో ఉన్నది 10 పిక్సెల్స్ రావడం జరుగుతుంది. స్పేస్ ఇచ్చి 15 పిక్సెల్స్ ఇస్తే బాటంలో 15 పిక్సెల్స్ రావడం జరిగింది, ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో అనమాట, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. టాప్ వచ్చి ఒక 2 పిక్సెల్స్ ఇద్దాం. వచ్చి 10 పిక్సెల్స్ ఇస్తున్నా. బాటమ్ సైడ్ వచ్చి ఒక 40 పిక్సెల్స్ ఇస్తున్నా. లెఫ్ట్ సైడ్ వచ్చి ఒక 50 పిక్సెల్స్ ఇస్తున్నా, ఓకేనా గైస్. దీన్ని మనం ఒకసారి చూద్దాం. సో గైస్ బార్డర్స్ని ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం, బార్డర్ యొక్క విడ్త్ని, ఓకేనా. ఇప్పుడు మనం బార్డర్ కలర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాన్ని మనం కలర్స్ అనే టాపిక్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. RGB, HSL, HWL, సో ఈ విధంగా వాళ్ళకి కలర్ నేమ్స్ అనేవి కదా. సో ఇక్కడ నేను జస్ట్ కలర్ నేమ్స్ ఇచ్చి చెప్తాను అనమాట, ఎందుకంటే మీకు కలర్స్ అనే విషయం ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి. ఓకే, ఇది అట్లా ఉండిద్దాం. బార్డర్ కలర్ వచ్చి ఇప్పుడు నేను ఈ కలర్ జస్ట్ ఈ కలర్ నేమ్ ఇచ్చా అంటే ఆ బార్డర్ మొత్తం ఏమైపోతుంది, ఆ కలర్లో మారిపోతుంది అనమాట. సో ఆ కలర్లో మారిపోవడం జరిగింది, ఓకేనా. ఇప్పుడు నేను
స్పేస్ ఇచ్చి 2 వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది, ఒకటి టాప్ అండ్ బాటమ్ ఒకే కలర్ వస్తుంది, మళ్ళీ రైట్ అండ్ లెఫ్ట్ ఒకే కలర్ వస్తుంది అనమాట గైస్. ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం మార్జిన్స్ అనే టాపిక్లో. సో చూడండి, టాప్ అండ్ బాటమ్ ఒక కలర్ వచ్చింది, అలా ఈ విధంగా అదే 4 వాల్యూస్ ఇస్తే ఒక్కోదానికి చేంజ్ అవుతూ రావడం జరుగుతుంది. ఇప్పుడు బార్డర్ టాప్ స్టైల్, బార్డర్ రైట్ స్టైల్, బార్డర్ బాటమ్ స్టైల్, బార్డర్ లెఫ్ట్ స్టైల్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో బార్డర్ టాప్ స్టైల్ అంటే ఏంటంటే బార్డర్ టాప్ లైన్ అనేది ఏ విధంగా చేంజ్ అవ్వాలి అన్న విషయం అనమాట. సో చూడండి, ఇవి రెండు తీస్తున్నాం. బార్డర్ టాప్ స్టైల్ డాట్ ఇస్తున్నాం. చూడండి గైస్, బార్డర్ టాప్ స్టైల్ అనే డాట్ ఇచ్చా కాబట్టి అది బార్డర్ టాప్ మాత్రమే ఏమొచ్చిందంటే బార్డర్ టాప్ ఏమొచ్చింది, డాట్స్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా, ఇప్పుడు బార్డర్ రైట్ ఇద్దాం, అదే దాన్నే బార్డర్ రైట్ ఇద్దాం, బార్డర్ రైట్. సో రైట్ సైడ్లో రావడం జరిగింది. బాటమ్ ఇస్తే ఇంకా బాటంలో వస్తుంది అనమాట. సో బాటంలో రావడం జరిగింది. లెఫ్ట్ ఇస్తే ఇంకా లెఫ్ట్లో వస్తుంది అంతే. సో గైస్, లెఫ్ట్లో రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా బార్డర్ టాప్, బార్డర్ రైట్ వాటికి సపరేట్గా మనం స్టైల్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. అలాగే బార్డర్ టాప్ విత్, బార్డర్ రైట్ విత్, సో ఈ విధంగా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ గైస్, ఇప్పుడు మనం బార్డర్స్లో షార్ట్ హ్యాండ్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బార్డర్ జస్ట్ మనం ప్రీవియస్ క్లాస్లో మార్జిన్స్ షార్ట్ హ్యాండ్ ఎలా యూజ్ చేస్తాం, జస్ట్ మార్జిన్ ఇచ్చి వాటి యొక్క వాల్యూస్ ఇచ్చాం కదా. సో ఇదే విధంగా ఇక్కడ కూడా బార్డర్ అని ఇచ్చి ఫస్ట్ దాని యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలి అని ఇస్తామన్నమాట. నేను వచ్చి ఒక 3 పిక్సెల్స్ ఉండాలి అనుకుంటున్నా. సో 3 పిక్సెల్స్ ఉండాలి. నెక్స్ట్ అది ఏ స్టైల్ ఉండాలి, ఆ బార్డర్ యొక్క స్టైల్ ఏమై ఉండాలి అని ఇద్దాం అనుకుంటున్నా. సో దాని యొక్క స్టైల్ వచ్చి ఓకే డాటెడ్ అని ఇస్తున్నాం, డాటెడ్ ఉండాలి. నెక్స్ట్ పిక్సెల్స్ ఇచ్చాం, దాని సైజ్ ఇచ్చాం, అది ఏ స్టైల్లో ఉండాలి ఇచ్చాం. నెక్స్ట్ ఏముంటుంది, దాని కలర్ అనమాట. దాని కలర్ ఏముండాలి అని అనుకుంటున్నానంటే బ్లూ ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో గైస్ చూసారు కదా, డాట్ రావడం జరిగింది, కలర్ వచ్చి బ్లూగా రావడం జరిగింది, పిక్సెల్స్ ఎంత వచ్చింది 3 పిక్సెల్స్లో రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క పిక్సెల్స్ కావాలంటే 50 ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో గైస్ చూసారు కదా, 50 పిక్సెల్స్ ఇస్తే పెద్ద పెద్ద డాట్స్ అనేవి రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బార్డర్ రేడియస్ అంటే ఏంటో నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, ఇది మొత్తం ఇది తీసేస్తున్నా. ఇప్పుడు మనం నేర్చుకోవాలనేది ఏంటంటే బార్డర్ రేడియస్. ఒక నిమిషం, బార్డర్ 3 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ వేస్తా, బ్లాక్ అని ఇచ్చారు. సో ఇప్పుడు అది ఎలా వస్తుంది, ఒక లైన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది మనకి తెలిసిందన్నమాట. రేడియస్ అంటే ఏంటంటే వీటి యొక్క కర్వ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ కార్నర్లో చూసినట్లయితే స్క్వేర్గా వచ్చింది అనమాట. దీన్ని మనం ఒకరు బెండ్ చేసి ఆ బెండ్ చేసినట్టుగా మనం వాటి యొక్క రేడియస్ని తగ్గించు అనమాట. అంటే మనం ఎంత తగ్గిస్తే అది అంత కరువుగా రావడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. చూడండి, BORDER బార్డర్ రేడియస్, బార్డర్ రేడియస్ ఎంత ఉండాలనుకుంటున్నా అంటే ఒక 5 పిక్సెల్స్ ఉంటే ఎంత కరువు ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఒక 5 పిక్సెల్స్. ఇవన్నీ జస్ట్ ఈ టైప్ చేసి ఇవన్నీ డిఫాల్ట్గా అలానే రావడం జరిగింది. సో దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, సో చూడండి, జస్ట్ అదే ఒక్క రో చేంజ్ అవ్వడం జరిగింది. జూమ్ చేసి చూపిస్తా. సో గైస్ చూస్తారా, ఇక్కడ అది ఒక రో కరువులో రావడం జరిగింది అనమాట. ఓకేనా, రౌండ్ బెండ్ అయినట్టుగా రావడం జరిగింది. ఇప్పుడు మనం 50 పిక్సెల్స్ ఇద్దాం. 50 పిక్సెల్స్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. 50 పిక్సెల్స్ అది ఎలా రావడం జరిగిందంటే
చూడండి రౌండ్ షేప్లో రావడం జరిగిందనమాట. ఆ కంటెంట్ అంతా ఎలా రావడం జరిగింది, రౌండ్ షేప్లో రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు నేను పర్సంటేజ్లో దీని యొక్క వాల్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది, పర్సంటేజ్లో దీని యొక్క వాల్యూ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. %50 అని ఇస్తున్నాం. సో గైస్ ఇప్పుడు చూడండి ఈ కరువులో రావడం జరిగిందనమాట. 50% అంటే ఉన్న కంటెంట్ మొత్తం అది రౌండ్ చేయాలని అర్థం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కంటెంట్ అంతా ఉంది కదా, సో అది మొత్తం ఏం చేస్తుందంటే రౌండ్ చేస్తుంది. ఆ రౌండ్ చేసినప్పుడు ఇది ఒక ఎలిప్ షేప్లో రావడం జరిగిందనమాట. అంతే, ఇంకేం లేదు గైస్. సో గైస్ బార్డర్స్ని మనం CSSలో ఈ విధంగా క్రియేట్ చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.